నమస్తే వెల్కమ్ టు శ్రీబాబా న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు. అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకున్న చంద్రబాబు నాయుడు భువనేశ్వరి. ఉండవల్లి నివాసంలో బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులతో మంత్రి నారా లోకేష్ భేటీ. మృతి చెందిన నేత బాలకోటిరెడ్డి కుటుంబానికి అండగా ఉంటారని హామీ. గ్రామ వార్డు సచివాలయం నుంచి ఏ ఒక్క ఉద్యోగిని తొలగించడం లేదని తేల్చి చెప్పిన మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. నేషనలైజేషన్ ప్రక్రియపై ఉద్యోగాల సంఘాలు ఆందోళనలు అనవసరమని వ్యాఖ్య. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భువనేశ్వరి దంపతులు చిత్తూరు జిల్లా కుప్పంలో వెలిసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమామను దర్శించుకున్నారు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ, సారెను సమర్పించి మొక్కులు తెచ్చుకున్నారు. 3.5 దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో వారం రోజులుగా గంగమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. ఉత్సవాల చివరి రోజు అమ్మవారి విశ్వరూప దర్శనం జరిగింది. ఈ నేపథ్యంలో సతీ సమేతంగా కుప్పం ఇచ్చేసిన చంద్రబాబు నాయుడు సంప్రదాయ దుస్తులు ధరించి టీడీపీ నుంచి తెచ్చిన పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ, సారె తీసుకుని ఊరేగింపుకు అమ్మవారి చెంతకు వచ్చారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి సారె సమర్పించారు. గంగానం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమన్న మంత్రి లోకేష్ ఇకపై వారిని నేరుగా కలుసుకోవాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. కార్యకర్తల బాధ్యత తనదేనని, పార్టీ కోసం కష్టపడిన వారి ఇంటికి పెద్ద కుమారులాగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆర్థికంగా ఆదుకుంటానని, బాలకోటిరెడ్డి కుటుంబానికి జీవితాంతం అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ హయాంలో హత్యకు గురైన పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం తెలుగుదేశం అధ్యక్షులు మాజీ ఎంపీపీ వెన్న బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులను ఉండవల్లి నివాసానికి పిలిపించుకుని వారితో భేటీ అయ్యారు. ఆర్థికంగా చాలా నష్టపోయామని, ఉపాధి హామీ, గృహ నిర్మాణం బిల్లులు పెండింగ్ లో ఉండటంతో పాటు తాము నివసిస్తున్న ఇల్లు తాకట్లో ఉందని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వారి యొక్క సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు. హత్య పూర్వపరాలు వెన్న నాగేంద్రమ్మ ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. నిందితులు స్వేచ్ఛగా సంచరిస్తున్నారని, వారిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులు లోకేష్ ను కోరారు. హత్య కేసు నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. గ్రామ వార్డు సచివాలయాల కోసం జిల్లాలో 3 అంచెల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని గ్రామ వార్డు సచివాలయ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. రేషనలైజేషన్ ప్రక్రియపై ఉద్యోగాల సంఘాల ఆందోళన అనవసరమని వ్యాఖ్యానించారు. గ్రామ వార్డు సచివాలయం నుంచి ఏ ఒక్క ఉద్యోగిని తొలగించడం లేదని ఆయన తేల్చి చెప్పారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ పని విభజనను శాస్త్రీయంగా చేయాలన్నదే ప్రభుత్వం యొక్క ఉద్దేశమని వివరించారు. కేటగిరీ ఏలో పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్ ఉంటారని వివరించారు. మహిళా పోలీసులను మరో కేటగిరీలో చేర్చాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. గ్రామ వార్డు సచివాలయ పరిధిలో ఉన్న పంటలను దృష్టిలో పెట్టుకుని మరికొన్ని పోస్టులు కూడా ఉంటాయని స్పష్టం చేశారు. ఒక్కో సచివాలయానికి 7 నుంచి 8 పోస్టులు ఉండేలా రేషనలైజేషన్ ప్రక్రియ చేస్తున్నట్లుగా వెల్లడించారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రస్తుతం ఎలాంటి బదిలీలు ఉండవని తెలియజేస్తారు. జిల్లా స్థాయిలో ఒకరు, మండల స్థాయిలో మరో అధికారి సచివాలయాలపై పర్యవేక్షణ చేస్తారని వెల్లడించారు. పనిభారం తగ్గించే విధంగా రేషనలైజేషన్ ప్రక్రియ ఉంటుందని అన్నారు. ఉద్యోగుల సీనియారిటీతో పదోన్నతులకు ఓ ప్రత్యేక ఛానల్ ఉంటుందని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి గారు సచివాలయం యూనిట్ గా రియల్ టైంలో సేవలు అందించాలనే ఉద్దేశంతో సచివాలయాల్లోని స్టాఫ్ని స్ట్రీమ్లైన్ చేయడం కోసం 3 కేటగిరీలుగా విభజించడం జరిగింది. దీని విషయమై ఉద్యోగ సంఘాలతో కూడా మేము చర్చించి వారి సూచనల్ని, వారి భిన్నతలను కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. 3 దూరాన్ని ఆధారంగా తీసుకొని అవసరమైతే తక్కువ మంది జనాభా ఉన్నప్పుడు కూడా ఇంకొక సచివాలయాన్ని క్రియేట్ చేయాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. వాటి అనుగుణంగానే ముందు మనం ఈ సిబ్బంది కూడా ఏబీసీ గ్రూపులుగా తీసుకొని, ఏ గ్రూప్ అంటే 2500 లోపల ఉన్నటువంటి వాళ్ళకి మనం 6 పోస్టులు, 2500 నుంచి 3500 మధ్యలో ఉన్న వాళ్ళకి 7 పోస్టులు, 3500 పైన ఉన్నటువంటికి 8 మంది ఎంప్లాయీస్ ఉండే విధంగా కేటగరైజేషన్ చేయడం జరిగింది. ఇందులో వీళ్ళను కూడా జనరల్ పర్పస్, అదేవిధంగా స్పెసిఫిక్ పర్పస్ అనేటువంటి వాళ్ళని క్యాడర్స్ తీసుకోవడం జరిగింది. ఈ స్పెసిఫిక్ పర్పస్ అనేటువంటి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఒక పని, వాళ్ళు ఏఎన్ఎం కావచ్చు, రెవెన్యూ బీఆర్ఓ కావచ్చు, సర్వేర్ కావచ్చు, ఇటువంటి వాళ్ళు ఒక పంచాయతీలో ఉన్నటువంటి ఒక సెక్రటేరియట్కి కాకుండా వాళ్ళు ఒక క్లస్టర్తో సేవలు అందించాలనే ఉద్దేశంతో మనం క్లస్టర్ల ద్వారా తీసుకొని నిన్న కొన్ని పోస్టులు ఉన్నాయి. ఒక సచివాలయంలో బీఆర్ఓ ఉంటే ఇంకో సచివాలయంలో సెక్రటరీ ఉన్నారు. మేము ఇచ్చిన నంబర్స్ బేస్ చేసుకున్నాం. వీటి కోసం నిన్న మేము ఇచ్చిన తర్వాత చాలామంది మా పోస్టులు రద్దయిపోయాయి, మాకు ట్రాన్స్ఫర్లు ఎక్కడ దూరం పోతాము, మాకు ఉండవనేటువంటి ఒక అపోహలు, ఆందోళన ఉన్నాయి.
ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగస్తులందరికీ నేను ఒకటే మాట చెప్తున్నాం, ఏ ఒక్క ఉద్యోగిని కూడా తొలగించేటువంటి పరిస్థితి ఉండదు. ఎవరి ఉద్యోగానికి కూడా మేము ఖాళీగా పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే రిక్రూట్మెంట్ చేసుకున్న తర్వాత చాలా చోట్ల కొన్ని ఖాళీలు వచ్చినాయి. ఈరోజు కొన్ని సచివాలయాల్లో ఇంతకుముందు చెప్పినట్టు 11 మంది పనిచేయాల్సి ఉంటే 4 పనిచేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అందరికీ కూడా పని భారాన్ని విభజించుకొని ప్రతి ఒక్క సచివాలయంలో పూర్తి స్థాయిలో సిబ్బంది ఉండే విధంగా ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. దీనిలో మనకి పోయినసారి కూడా మీకు నేను ప్రెస్ ద్వారా కూడా చెప్పడం జరిగింది. కేటగిరీ ఏలో పంచాయతీ కార్యదర్శి లేదా డిజిటల్ అసిస్టెంట్, అంటే డిజిటల్ అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శి, గ్రేడ్ 6 పంచాయతీ సెక్రటరీ వాళ్ళు ఒక పోస్టులో ఉంటారు. వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా మహిళా పోలీసులు ఇంకో పోస్టులో జనరల్ పర్పస్ ఉన్నటువంటి ఎంప్లాయీగా ఉంటారు. వీళ్ళకి సమాంతరంగా మనకి వార్డులో వచ్చేలాక వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ లేదా వార్డు ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ మరియు వార్డు వెల్ఫేర్ లేదా డెవలప్మెంట్ సెక్రటరీ లేదా మహిళా పోలీసులు ఉంటారు. అంటే ఇక్కడ వీళ్ళ విధుల్లో కామన్ ఫెసిలిటీస్లో సర్వీస్ చేస్తారు. స్పెసిఫిక్ పర్పస్ చేసినటువంటి వాళ్ళలో కూడా మనకు తీసుకున్నట్లయితే ఏఎన్ఎం, వార్డు సెక్రటరీ, అదేవిధంగా ఇంజనీరింగ్ అసిస్టెంటు లేదా ఎనర్జీ అసిస్టెంటు, అది మున్సిపాలిటీ అయితే వార్డు సౌకర్యాల కార్యదర్శి లేదా వార్డు ప్లానింగ్ సెక్రటరీ, పంచాయతీలో విఆర్ఓ లేదా సర్వే అసిస్టెంటు, సెక్రటరీ మన మున్సిపాలిటీలో వచ్చేలకే రెవెన్యూ కార్యదర్శి లేదా వార్డు ఎనర్జీ సెక్రటరీ. సచివాలయాల్లో ప్రతి సమూహానికి హార్టికల్చరు, సెరికల్చరు లేదా అగ్రికల్చర్ అసిస్టెంట్, ఆ ఏరియాలో ఉన్నటువంటి క్రాప్ను బేస్ చేసుకొని ఈ పోస్టులు. అదేవిధంగా మున్సిపాలిటీలోకి వచ్చేలకే శానిటరీ సెక్రటరీ ఒకళ్ళు. ఈ విధంగా మనం ఎంప్లాయీస్ని డివిజన్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రస్తుతానికి వాళ్ళకైతే ట్రాన్స్ఫర్స్ ఇవ్వడంలా, జనరల్ ట్రాన్స్ఫర్స్లో ఈ సచివాలయ ఉద్యోగాలు ట్రాన్స్ఫర్ కాకుండా మేము ఏదైతే డిజిగ్నేటెడ్ పోస్ట్ ఉన్నాయో ముందు ఆ పోస్ట్ అన్నిటి కూడా ఫిల్ చేసిన తర్వాత ఆప్షన్ తీసుకొని ఒక పంచాయతీకి 7 పోస్ట్ ఉండాలి, ఒక సచివాలయానికి 7, 8, 9 నింపిన తర్వాత వాళ్ళ ఆప్షన్స్ ప్రకారం వాళ్ళకి తర్వాత కౌన్సిలింగ్ పద్ధతిలో ట్రాన్స్ఫర్లు ఇచ్చేటువంటి ఆలోచనలు ఉన్నాం. హైదరాబాద్లోని గుల్జర్ హౌస్ వద్ద జరిగిన ప్రమాద ఘటనపై ఏపీ రాష్ట్ర విపత్తు అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ స్పందించారు. జరిగిన అగ్ని ప్రమాదం చాలా బాధాకరమని విచారాన్ని వ్యక్తం చేశారు. ఎలక్ట్రికల్ సేఫ్టీని ప్రజలు పాటిస్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయని, నగరంలో ప్రతి చిన్న పెద్ద భవనాల్లో స్మోక్ డిటెక్టర్ లాంటివి వాడినా ప్రమాద శాతం తగ్గుతుందని అన్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ మహానగరంలోని గుల్జర్ హౌస్ వద్ద అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటనపై ఏపీ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ విజయవాడలోని ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ నందు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లోనే జరిగిన అగ్ని ప్రమాదం చాలా బాధాకరమని, నగరంలోని చాలా వాణిజ్య ప్రాంతాల్లో కింద షాప్స్ పైన నివాసం ఉంటారని చెప్పారు. షాపులలో బట్టల కొట్టు తదితర షాప్స్ వల్ల కూడా తొందరగా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని, చార్మినార్ ఘటన షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని అన్నారు. ఇలాంటి ప్రాంతాల్లో పాత గృహాల్లో గృహోపకరణాల వల్ల విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు జరుగుతాయని, మైక్రో సర్క్యూట్ లాంటివి వాడటం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవచ్చని తెలిపారు. ఎలక్ట్రికల్ సేఫ్టీని ప్రజలు పాటిస్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయని అన్నారు. నగరంలో ప్రతి చిన్న పెద్ద భవనాలలో స్మోక్ డిటెక్టర్ లాంటివి వాడిన ప్రమాద శాతం తగ్గుతుందని అన్నారు. ప్రతి ఏసీ గదికి అనుబంధంగా బ్రీతింగ్ బాల్కనీలు ఏర్పాటు చేసుకోవడం ఉత్తమమని, దీనివల్ల ప్రమాదాలు జరిగిన సమయంలో బాల్కనీలోకి వెళితే తాజా గాలి అంది శ్వాస తీసుకుని ప్రాణాలు కాపాడుకోవచ్చని ఐసీ ప్రతాప్ సూచించారు. మన హైదరాబాద్ నడిబొడ్డున చారిత్రాత్మక చార్మినార్ ప్రాంతంలో ఆదివారం ఉదయం పెద్ద ఘోరమైనటువంటి అగ్ని ప్రమాదం సంభవించింది. మీ అందరికీ తెలుసు, 17 మంది అసూలు బాసారు. మనందరికీ సుపరిచితమే హైదరాబాదు, మా అందరికీ తెలుసు. ఈ చార్మినార్లో ఇరుకు రోడ్లు ఉంటాయని, పాత భవనాలు ఉన్నాయని, అటువంటి పరిస్థితుల్లో అక్కడ ప్రమాదం జరగటం, ఇంతమంది చనిపోవటం మనందరినీ కలిచివేసింది. వాళ్ళందరికీ ఏంటంటే నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. మనం ఓల్డ్ సిటీ హైదరాబాద్నే ఎంచుకోవాల్సిన పని లేదు. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, విజయవాడ నగరంలో ఉన్నాం. విజయవాడ నగర నడిబొడ్డున కూడా ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాలు ఉన్నాయని మీ అందరికీ సుపరిచితమే. అలానే మన విశాఖపట్నంలో కూడా ఇలాంటివి ఉన్నాయి. విశాఖపట్నమే కాకుండా తిరుపతిలో ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ నలుమూలలా ఉన్నటువంటి హ్యాండ్లూము, టెక్స్టైల్స్కు ప్రసిద్ధి కాంచినటువంటి టౌన్స్ కొన్ని ఉన్నాయి, పాత టౌన్స్. మంగళగిరి, ఉప్పాడ, ధర్మవరం, చీరాల, వెంకటగిరి, నగిరి, అలా ఏంటంటే మోస్ట్ ఫేమస్ శారీలో
బట్టలు రకరకాల తయారు చేసేవారు ఎప్పటి నుంచో స్థిరపడినటువంటి నగరాలు ప్రసిద్ధి చెందినాయి. ఆ ప్రాంతం పేరు మీదే ఆ బట్టలకి ఒక బ్రాండు. కానీ వాటన్నిటిలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే కింద బట్టల షాపు, పైన వారు నివాసం ఉండటం జరుగుతుంది. సో బట్టల షాపు ఎంత ప్రమాదకరమైందో మీకు అందరికీ తెలుసు. ఒక చిన్న స్పార్క్ వేస్తే మనం పట్టుకునే బట్టలు చాలా అందంగా ఉంటాయి, రకరకాల రంగుల్లో బ్యూటిఫుల్గా. కానీ అవన్నీ కూడా హైలీ ఇన్ఫ్లేమబుల్, అత్యంత వేగంగా ఈ ఫైర్ని క్యాచ్ చేస్తాయి. అత్యంత ప్రమాదకరమైనటువంటి టాక్సిక్ ఫ్యూమ్స్ని క్షణాల్లో వెదజల్లుతాయి, కమ్మి వేస్తాయి. కపుల్ ఆఫ్ వీక్స్ ఎగో, కొన్ని వారాల క్రితం మనకు శ్రీకాకుళంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మీరు ఏసీ పెట్టుకునేటప్పుడు ఈ వైర్లు కూడా దాంతోపాటు ఇలా ఎఫ్ఎల్ఆర్ఎస్ వైర్లు పెట్టుకున్నారనుకోండి, మీకు చాలా మటుకు ప్రమాదం తగ్గిపోతుంది. రెండోది మనం ఏం చెప్తున్నామంటే అసలు ఈ ప్రమాదం ఒకవేళ జరగటానికి అవుతుంది అనగానే ఆపేయాలనుకోండి, ఆటోమేటిక్ స్విచ్లు ఉండాలి. దాన్నే మైక్రో సర్క్యూట్ బ్రేకర్స్ అని అంటారు. ఇంకా కొద్దిగా అడ్వాన్స్డ్గా రెసిడ్యువల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్స్ కూడా వచ్చినాయి. అవి టకటగా ట్రిప్ అయిపోతాయి. మేబీ ఇండియన్ కండిషన్స్లో అవి టూ సెన్సిటివ్ ఏమో. అందుకని మేము కనీసం ప్రతి హెవీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్కి మీరు ఎంసీసీబీ, అదెంతో పెద్ద ఖరీదు అనుకుంటున్నారా? కాదు, 1000-1500 ఉంది. దానివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి? ఏమాత్రం కరెంట్ లీకేజ్ అవుతుంది అంటే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కాబోతుంది అనగానే ట్రిప్ అయిపోతుంది. అంటే ఈ ప్రమాదం పెద్దది కాదు. అంటే చాలా తక్కువ ఖర్చుతోటి కొన్ని సింపుల్ జాగ్రత్తలు పాటిస్తే ఖచ్చితంగా ఈ ప్రమాదాన్ని నివారించడానికి అవకాశం ఉందని మీకు సవినయంగా మనవి చేస్తున్నాను మీ ద్వారా. అదిగో చాలామంది మన రాష్ట్రంలో కింద షాపులు, పైన అపార్ట్మెంట్లు, దయచేసి గమనించమని నేను కోరుతున్నాను. జనరల్గా ఈ వైరింగ్ని మనం గ్రౌండ్ పెట్టామన్నమాట. ఏదైనా పెద్దగా ఇలా కరెంటు ప్రవహిస్తుంటే అన్నిటికన్నా సింక్ ఏంటంటే వాటర్కి సింక్ లాగా భూమే. ఆ భూమికి కనెక్ట్ చేసి ఉంటే ఈ ప్రమాద తీవ్రత పెరగకుండా ఉంటుందన్నమాట. అందుకని సర్క్యూట్ని ఎప్పుడు కూడా ప్రాపర్గా, దానికి కొన్ని చిన్న పద్ధతులు ఉంటాయి. దానికి ఏదో పెద్ద ఖరీదైన వ్యవహారం కాదు, 5-10 వేలలో చేసుకోవచ్చు. దాన్ని ఎర్తింగ్, ప్రాపర్గా గ్రౌండింగ్ అని అంటారు. అంటే ఈ సర్క్యూట్స్ని ఎక్కడైనా లీక్ అవుతుంటే టకటక ఆ లీక్ అయ్యే కరెంట్ గ్రౌండ్లోకి వెళ్ళేటట్టు, భూమి మీద పడేటట్టు ఏర్పాటు చేయటం అనేది ఇంపార్టెంట్. మహిళల అభివృద్ధితోనే దేశ పురోగతి, మహిళా సంక్షేమం, భద్రత కోసం కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని ఎమ్మెల్యే బొండ ఉమామేశ్వరరావు అన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాటి నుంచి మహిళా అభ్యున్నతి దిశగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని చెప్పారు. అతి త్వరలోనే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుందని వివరించారు. 24వ డివిజన్ సీతారాంపురం విజయవాడ రోడ్డు లేబర్ ఆఫీస్ సెంటర్లో డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. మహిళలకు చీర, పసుపు, కుంకుమ, పండ్లు, మిఠాయి అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండ ఉమామేశ్వరరావు పాల్గొని తెలుగుదేశం పార్టీ తరఫున అక్క చెల్లెమ్మలకు పసుపు, కుంకుమలు అందజేసి ఘనంగా శ్రీమంత వేడుకలు జరిపించారు. ఈ సందర్భంగా బొండ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి మహిళ సామాజిక ఆర్థిక పురోగతి సాధించాలన్న లక్ష్యంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. నియోజకవర్గంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ మరియు శిక్షణ కార్యక్రమాలు చేపట్టి వారి కాళ్ల మీద వాళ్లు నిల్చునే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. గర్భిణీ మహిళలు 12 బిడ్డకు జన్మనివ్వడమే కాకుండా సురక్షితంగా వారు ఇంటికి తిరిగి వచ్చే వరకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మళ్లీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అన్ని రకాల మహిళలకు అన్ని పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచి పెన్షన్ అందజేస్తున్నామని అన్నారు. అలాగే 3 సిలిండర్లను మహిళలకు దీపంటూ పథకం ద్వారా ఇచ్చే 3 గ్యాస్ సిలిండర్లకు ముందుగా లబ్ధిదారులకు డబ్బులు ఇచ్చేలా తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నవనీత సాంబశివరావు, డివిజన్ అధ్యక్షులు ఇచ్చాడ దుర్గారావు, ప్రధాన కార్యదర్శి గుడ్డేటి మురళి, ఇన్ఛార్జ్ బత్తుల అప్పారావు, పి రమణ, బత్తుల వీరబాబు, వి వేణుగోపాల్, ఇజాడ కనకారావు, గడ్డ రాజు, గాజుల రాజు, బి శివ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో 24వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు ఇజ్జాడ దుర్గారావు, అలాగే ప్రధాన కార్యదర్శి మురళి, అలాగే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మా అప్పారావు, ఇంకా డివిజన్ నాయకులు శివ కానీ, కృష్ణ కానీ, మిగిలిన వేణు, రమణ, సురేష్, అందరూ శివ, కనక అందరూ, మరి అలా కాకుండా మా మహిళా నాయకురాలు, మా చెల్లెళ్ళు అందరూ కూడా కలిపి సామూహిక శ్రీమంతం కార్యక్రమాలు డివిజన్లోని గర్భిణీ స్త్రీలందరికీ కూడా
ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. అంతేకాకుండా గతంలో కూడా శాసనసభ్యుడిగా నేను ఉన్నప్పుడు 2014-19లో ప్రతి డివిజన్లో గర్భిణీ స్త్రీలకి శ్రీమంతాల కార్యక్రమం చేసి సొంత పుట్టింటి వాళ్ళు ఏ విధంగా అయితే అన్నయ్య కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఏ విధంగా అయితే వాళ్ళు శ్రీమంతం కార్యక్రమాలు చేస్తారో ఆ విధంగా చేసి వాళ్ళకి చీర సారె స్వీటు పళ్ళు గాజులు పసుపు కుంకుమ అన్నీ కూడా ఇచ్చి నిండు మనసుతో వాళ్ళు చక్కటి పండంటి బిడ్డని ప్రసవించాలి, తల్లి కూడా ఆరోగ్యంగా ఉండాలని దీవించేవాళ్ళం. అట్లాగే ప్రభుత్వ పరంగా అంగన్వాడీ ద్వారా పౌష్టికాహారం గుడ్లు అందజేస్తాం, అలాగే పాలు ఇస్తాం, అలాగే ప్రొవిజన్స్ ఇస్తాం, ప్రోటీన్స్ ఐరన్ విటమిన్స్ అన్నీ ఉండే ఆహారం ఇచ్చి వాళ్ళు చక్కటి పండంటి బిడ్డని డెలివరీ అయ్యి తల్లి కూడా ఆరోగ్యంగా ఉండాలి, బాలింతరాలు పుట్టిన బిడ్డ బాగుండాలని అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకునేది. మళ్ళీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక గర్భిణీ స్త్రీలకి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం. గత ప్రభుత్వం రద్దు చేసిన బేబీ కిట్లను కూడా ఈరోజు పెట్టాం. ఆ బేబీ కిట్లు కూడా ఇవ్వబోతా ఉన్నాం. అన్ని రకాలుగా మహిళా పక్షపాతి అయినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అన్ని రకాలుగా మహిళలకు అండగా ఉంటాం. మహిళల మేలు కోసం నిరంతరం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇవాళ ఈ డివిజనల్ కార్యక్రమంలో పాల్గొన్న మా చెల్లెళ్ళకి సహకరించినటువంటి వాళ్ళకి, మా పార్టీ నాయకులకి, ప్రెసిడెంట్కి, అధ్యక్షుడికి అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తాం. రాజధానికి 1500 కోట్లు ఇచ్చి సరిపెట్టుకోమన్న కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మి 82,000 కోట్ల ఖర్చుతో నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మాణం చేస్తాననడం ముందు తరాల వారిని ఆర్థిక ఇబ్బందులు పెట్టడమే అని పలువురు వక్తల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు ఉన్న ప్రాజెక్టులను సక్రమంగా నిర్వహణ చేయడం ద్వారా సాగునీరు, త్రాగునీరు పుష్కలంగా అందించవచ్చని అభిప్రాయపడ్డారు. బనకచెర్ల పోలవరం ప్రాజెక్టుల నిర్మాణం కేవలం కాంట్రాక్టుల లబ్ధి కోసమేనని ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుందని ఆరోపించారు. కొల్లి నాగేశ్వరరావు 5వ వర్ధంతి పురస్కరించుకుని నదుల అనుసంధానం అన్న అంశంపై మేధావులతో గాంధీనగర్ ఐలాపురంలో సదస్సు నిర్వహించారు. రైతు సంఘాల నాయకులు తంగా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ రామకృష్ణ, మాజీ డీజీపీ ఏబి వెంకటేశ్వర, మాజీ మంత్రి వడ్డీ శోభనాథేశ్వర, రైతు సంఘాల నాయకులు అక్కినేని భవానీ ప్రసాద్, రిటైర్డ్ ఇంజనీర్లు ఐఏఎస్ రాజు, ఖమ్మంపాటి పప్పారావు, తెలంగాణ రైతు సంఘం నాయకురాలు పద్మా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో నీటి ప్రాజెక్టులు భ్రష్టు పట్టాయని అన్నారు. రైతులు, రైతు సంఘాల సంఘటితంగా పోరాటాలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. 82,000 కోట్లతో బనకచెర్ల పోలవరం ప్రాజెక్టుల నిర్మాణం కాంట్రాక్టర్ల లబ్ధి కోసమే చేస్తున్నారని అన్నారు. కృష్ణా జలాలను పర్యవేక్షించుకోకుంటే తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని అన్నారు. ఏ ప్రభుత్వాలకైనా వారి ప్రభుత్వ కాల పరిమితిలో పూర్తి చేయలేని ప్రాజెక్టులపై సొంత నిర్ణయాలు చేసే అధికారం లేదని అన్నారు. ప్రభుత్వాలు రాజకీయ కారణాలతో భారీ ప్రాజెక్టు నిర్మాణంలో తప్పుడు నిర్ణయాలు చేస్తున్నారని అన్నారు. హిస్టరీలో ఫస్ట్ టైం మాట ఆ కృష్ణా డెల్టాకి నీరు కొరత అన్నది మొట్టమొదటిగానే మనకి రావడం జరిగింది. ఆ సందర్భంగా వారు మా ఇరిగేషన్ ఆఫీస్కి వచ్చి విషయాలన్నీ కూడా చర్చిస్తూ ఉండేవారు. తర్వాత అప్పుడు మన వడ్డీ సోమేశ్వరరావు గారు కూడా అప్పుడు మంత్రివర్యులుగా ఉన్నారు. అందరి సహకారంతో అప్పుడు మన డబ్ల్యూఏ ప్రెసిడెంట్ ఫెడరేషన్స్ వారు కూడా ఉన్నారు. అప్పుడు వంతుల వారీగా చేసి నీరు తక్కువైనా కూడా వంతుల వారీగా పొదుపుగా రైతులందరి సహకారంతో, అదేవిధంగా మన ప్రభుత్వం కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కూడా చేసి సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. సో ఆ సందర్భంగా వారితో నాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వారు నేను హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్ రిటైర్ అయిన తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్తో అప్పుడు కంబైన్ ఆంధ్రప్రదేశ్కి స్టేట్ చాప్టర్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా వారు వచ్చేవారు. వారిలో యాక్చువల్గా ఏంటంటే ఇందాక చెప్పారు మన లక్ష్మీనారాయణ గారు, ఆయన కవి కాదన్నారు, రచయిత కాదన్నారు. బట్ అది ఆయన రచయితలు మా అందరికన్నా కూడా మంచి రచయిత. సో జలదర్శన పుస్తకం అది ఒక రూపంలో తీసుకొచ్చినప్పుడు తరచు నాతో కలిసి ఆ పుస్తకాన్ని నన్ను కూడా ఒకసారి వెయిట్ చేయమని చెప్పి వెయిట్ చేయమని కూడా అనడం జరిగింది. ఆ పుస్తకం చదివినప్పుడు ఏమవుతుందంటే అది ఒక ఇంజనీర్ రాసిన పుస్తకం కన్నా అమోఘంగా ఉంటుంది. అది యాక్చువల్గా అన్ని వివరాలు కూడా ఉన్నాయి. ఈరోజు కూడా అది ఒక బైబిల్ లాంటి దాంట్లో అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన సాంకేతిక వివరాలు కానివ్వండి, తర్వాత దానికి సంబంధించిన ఈ మన పటాలు కానివ్వండి, దాని తర్వాత వాటి యొక్క ఫోటోగ్రాఫ్లు కానివ్వండి, చాలా విశేషంగా చాలా బాగుంది, మంచి పుస్తకం. అనారోగ్యానికి గురై చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితుల్లో నిరుపేదల వైద్యం కోసం ప్రభుత్వ హాస్పిటల్కు వస్తారని, అలాంటి వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందజేయడంలో ప్రభుత్వ హాస్పిటల్ అగ్రస్థానంలో నిలపాలని, టీం జీజీహెచ్ స్ఫూర్తితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా వైద్య అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ అభివృద్ధి సొసైటీ సమావేశంలో సొసైటీ చైర్మన్ కలెక్టర్ లక్ష్మీషా అధ్యక్షతన కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. సమావేశంలో ప్రభుత్వ హాస్పిటల్ చేపట్టవలసిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించి పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్లో ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్కు దీటుగా వైద్య సేవలు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చడంలో ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయవలసిన అవసరం ఉందని అన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ హాస్పిటల్ పనితీరుపై సేకరించిన ప్రజాభిప్రాయ నివేదిక ప్రకారం విజయవాడ సర్వజన హాస్పిటల్కి ఇచ్చిన నివేదికలో వైద్యులు అందిస్తున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరు, మందుల సరఫరా, పారిశుద్ధ్యం, అవినీతి రహిత సేవలు ఆశించిన స్థాయిలో లేకపోవడం అత్యంత బాధాకరమైన విషయమని అన్నారు. ఈ విషయంపై వైద్యాధికారులు పునరాలోచన చేయవలసిన అవసరం ఉందని అన్నారు. సమావేశంలో మౌలిక వసతులు అభివృద్ధి పనులకే పరిమితం కాకూడదని, అభివృద్ధితో పాటు వైద్యులు, సిబ్బంది అందించే సేవలు పేద రోగులకు సంతృప్తికరంగా ఉన్నప్పుడే ఆశించిన ఫలితాలు సాధించి ప్రజా అభిప్రాయంలో అగ్రస్థానంలో నిలిచేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ఇది ఏ ఒక్కరి బాధ్యత కాదని అన్ని విభాగాధిపతులు, సిబ్బంది సమిష్టి కృషిగా టీం జీజీహెచ్ స్ఫూర్తితో పనిచేయాలని ఆదేశించారు. పేదలకు అందించే వైద్య సేవలు దేవుని సేవతో సమానమైన భావన వైద్యులు, సిబ్బందికి కలగాలని అన్నారు. ప్రభుత్వం మౌలిక వసతులను కల్పించడంతో పాటు అత్యాధునిక వైద్య పరికరాలు, మందులను సరఫరా చేసేందుకు నిధులు కేటాయించేందుకు వెనకాడటం లేదని, ఈ విషయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కోరిన వెంటనే సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ప్రభుత్వ హాస్పిటల్ సేవలపై నమ్మకాన్ని కలిగించినట్లయితే ఎన్ని నిధులైనా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో కార్మికులను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ అమ్మేస్తుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి స్పష్టం చేశారు. కార్మికులను తొలగిస్తూ ప్లాంట్ ను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు కేంద్రం కుట్ర పడుతుందని, దీన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందని తెలిపారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని ఆమె స్పష్టం చేశారు. ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ మరోసారి బలంగా వినిపిస్తుందని ఆమె తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే స్టీల్ ప్లాంట్ స్థాపించబడిందని, ఆ సమయంలోనే లాభాలు బాటలో నడిచిందని వైఎస్ షర్మిల గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే కుక్కను చంపాలంటే దాన్ని పిచ్చిదాన్ని చేయాలన్న చందంగా ప్లాంట్ను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతుందని ఆమె ఆరోపించారు. ఇందులో భాగంగానే ఉద్యోగులను తొలగించడం, ప్లాంట్కు అవసరమైన ముడి సరుకు అందకుండా చేయడం, సొంత గనులు కేటాయించకుండా అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడుతుందని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ను ఉద్ధరించేందుకే 11,000 కోట్లు ఇచ్చిందన్న ప్రచారం పూర్తిగా అబద్దమని, ఇచ్చినట్లే ఇచ్చి అందులో నుంచి 8,000 కోట్లను బ్యాంకు రుణాల కింద వెనక్కి తీసుకున్నారని ఆమె వివరించారు. మిగిలిన 3,000 కోట్లు ఇవ్వాలంటే ఏకంగా 5,000 మంది ఉద్యోగులను తొలగించాలని షరతు పెట్టారని, ఇది ప్లాంట్ను ఆదాని వంటి వారికి కట్టబెట్టే కుట్రలో భాగమేనని ఆమె ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తుందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ఇది న్యాయంగా ఉందా అని ఆమె ప్రశ్నించారు. ప్రధాని మోడీకి మీరు ఊడిగం చేస్తున్నారా? కార్మికులను తొలగిస్తుంటే ఎందుకు అడ్డుకోవటం లేదు? మోడీతో లాలూచి పడ్డారా? లేక ఈ కుట్రలో మీరు కూడా భాగస్వాములంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2,000 మంది కార్మికుల ఉద్యోగాలను పీకేసినందుకు నిరసనగా మీ బాధలో పాలు పంచుకోవడానికి, మీ తరపున నిరాహార దీక్ష చేయడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మీ రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చింది. విశాఖపట్నం స్టీల్ గురించి నేను మీకు చెప్పనవసరం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ప్రాజెక్ట్. కష్టాలు వస్తే కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా 2,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది. 3 మిలియన్ టన్ల ఉత్పత్తి నుంచి దాదాపు 7 మిలియన్ టన్ల ఉత్పత్తికి తీసుకువెళ్ళింది కాంగ్రెస్ పార్టీ. అదే రోజుల్లోనే ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ఈ విశాఖపట్నం స్టీల్ కి ఒక క్యాప్టివ్ మైన్ ఉండాలి అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అనంతపురం లో ఒక మైన్ ఐడెంటిఫై చేసి కూడా ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసి కానీ అమలుపరచకుండా చనిపోవడం జరిగింది. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారే బ్రతికే ఉంటే ఈ విశాఖపట్నం స్టీల్ కి ఒక క్యాప్టివ్ మైన్ ఉండేది. ఒక కుక్కను చంపాలి అంటే అది ముందు ఒక పిచ్చి కుక్క అని ఒక ప్రచారం చేస్తే చాలు, అదంతకదే జనాలే దాన్ని చంపేస్తారు అన్నట్టుగా అదే ఫార్ములాని, సైలెంట్ కిల్లింగ్ ఫార్ములాని అమలుపరిచింది బీజేపీ. మెల్లగా క్రమంగా రా మెటీరియల్ కాస్ట్ ను పెంచుకుంటూ పోయింది. బొగ్గును కూడా అందుబాటులో లేకుండా చేసింది. ఆఖరికి గంగవరం పోర్టులో నుంచి ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ ను కూడా పెంచుకుంటూ పోయింది. ఇలా 1 కాదు 2 కాదు, క్యాప్టివ్ మైన్ ఇయ్యకపోగా, సెయిల్లో విలీనం చెయ్యకపోగా అన్ని రకాలుగా అన్యాయం చేస్తూ ఈ రోజు విశాఖపట్నం స్టీల్ 28,000 కోట్ల రూపాయల అప్పులో ఉంది అంటే దానికి కారణం బీజేపీ పార్టీ. మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ఈ ప్రాజెక్టు ఎటువంటి పరిస్థితిలో ప్రైవేటైజ్ అవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. మొన్నటికి మొన్న 11,000 కోట్ల రూపాయల ప్యాకేజీ విడుదల చేస్తున్నామని చెప్పారు. 8,000 కోట్ల రూపాయలు ఇచ్చారట. ఆ 8,000 కోట్ల రూపాయలు ఇచ్చింది ₹1 కూడా ప్రాజెక్టు కోసం, స్టీల్ ఫ్యాక్టరీ కోసం వాడింది లేదు. ₹1 కూడా ఉత్పత్తి పెంచుకోవడానికి కానీ, ఎక్స్పాన్షన్ కానీ, కార్మికుల జీతాలు ఇవ్వడానికి కానీ, వాళ్ళ వెల్ఫేర్ కానీ ₹1 కూడా ఇచ్చింది లేదు. 11,000 కోట్ల రూపాయల్లో 8,000 కోట్ల రూపాయలు వచ్చింది. వచ్చిన అర్ధ గంటలోనే
అప్పులు తీర్చడానికి వెళ్ళిపోయింది. అంటే ఒక కేంద్ర సంస్థ నుంచి డబ్బు వచ్చింది, ఇంకో కేంద్ర సంస్థకు వెళ్ళిపోయింది. మరి ఏం ఉద్ధరించినట్టు బీజేపీ పార్టీ? ఇంకా ఇవ్వాల్సింది 3,000 కోట్ల రూపాయలు. ఆ 3,000 కోట్ల రూపాయలు కూడా ఎప్పుడు ఇస్తారట? ఇక్కడ 5,000 మంది ఉద్యోగాలు పీకేస్తే అప్పుడు ఆ 3,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తారట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఇప్పటికి 2,000 మంది ఉద్యోగాలను తీసేశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 కాదు, 200 కాదు, 2,000 మంది ఉద్యోగాలు. అంటే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి. 10,000 మంది జీవితాలను ఎఫెక్ట్ చేసే డిసిజన్ ఎట్లా పడితే అట్లా, ఒక పద్ధతి లేదు, ఒక ప్రొసీజర్ లేదు, ఎందుకు తీస్తున్నారో చెప్పలేదు. 2,000 మంది, దాదాపు 2,000 మంది ఉద్యోగాలు పీకేశారు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఇది అన్యాయం కాకపోతే దీన్ని ఏమనాలి? ఈ నాయకుల ఛాతిలో ఉన్నది గుండెనా బండనా? ఏమనాలి వీళ్ళని? అసలు చంద్రబాబు గారిని కూడా ప్రశ్నిస్తున్నాం. మీరు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు ఒక సంస్థలో 2,000 మంది ఉద్యోగాలను తీసేస్తే కనీసం స్పందించాల్సిన అవసరం లేదా? జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం, బీజేపీ పార్టీని అడుగుతున్నాం. ఇక్కడ వాళ్ళు ఓట్లేస్తే మీకు అధికారం వచ్చింది. అలాంటప్పుడు ఒక్కరైనా వచ్చి ఆదుకున్నారా? 2,000 మంది ఉద్యోగాలు పోతే ఒక్కరు కూడా ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నాం. ఇదే కూటమి సర్కార్, ఇదే చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతుతో ఈ రోజు బీజేపీ అధికారంలో ఉంది. అసలు చంద్రబాబు గారు మద్దతు ఇవ్వకపోతే బీజేపీకి అధికారం వచ్చేదే కాదు. అని ఈ రోజు బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది అంటే దానికి కారణం మీరు వేసిన ఓట్లు. ఏం చేశారని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వరకు కూడా బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు. అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకున్న చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి. ఉండవల్లి నివాసంలో బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులతో మంత్రి నారా లోకేష్ భేటీ. మృతి చెందిన నేత బాలకోటిరెడ్డి కుటుంబానికి అండగా ఉంటానని హామీ. గ్రామ వార్డు సచివాలయం నుంచి ఏ ఒక్క ఉద్యోగిని తొలగించడం లేదని తేల్చి చెప్పిన మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. నేషనలైజేషన్ ప్రక్రియపై ఉద్యోగాల సంఘాలు ఆందోళనలు అనవసరమని వ్యాఖ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.